నవగ్రహాలు లెక్చరర్స్ తల తల మెరిసి తలుకులు కురిసే, తల తల మెరిసి తలుకులు కురిసే ఆ తారలే ఈ పిల్లలు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. దీక్ష దక్షత కలిగిన ప్రిన్సిపల్ మేడం, అష్ట దిగ్గజాల లాంటి లెక్చరర్స్, ఆనిముత్యాల లాంటి పిల్లలు, వెరసి హమ్ కిసీ సే కమ్ నహీ అనే విధంగా మలక్పేట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ హ్యాస్ ఇట్స్ స్పెషాలిటీ among the colleges not only in the city but also in the state. As you know, mother is our first and best teacher. తల్లి ఒడి మొదటి బడి అంటాం. మనకు మొదటి టీచరు మదర్. అట్లాంటి మదర్స్ కాలేజీలో కూడా టీచర్స్ అయితే దట్ ఈస్ ది రియల్ వండర్. సో యు ఆర్ ఆల్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ స్టాఫ్ ఇన్ యువర్ కాలేజ్. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మా, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ. ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా. అమృతమ్ముకే ఆమె తీపి నేర్పిందిరా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కినా, కరకు చేపలు డొక్కలో దూరి నిక్కినా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కినా, కరకు చేపలు డొక్కలో దూరి నిక్కినా. వంతెనలతో గొంతు నులిమి బాధించినా, ఆనకట్టల ఊపిరాడకే చేసిన. సస్య సంతానాలు ఎదిగి ఒదగాలని is the only solution for all kind of problems. Our beloved Ambedkar used to say, sa vidya vimuktaye. Our Vedic scriptures also says, what is education? Education is that which liberates you from all kinds of bondages. ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది, అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, తరగకుండా పెరిగేది, చివరిదాకా నీతోనే ఉండేది, విలక్షణమైనటువంటిది, ఎవరు వెల కట్టలేనటువంటి ధనం ఏదైనా ఉంది అంటే అది కేవలం విద్యాధనం మాత్రమే. మిగతా ధనాలు ఖర్చు పెడితే అయిపోతాయి. సపోజ్ ఇఫ్ యూ థింక్ యువర్ పేరెంట్స్ హెస్ గివెన్ యూ 100 acres, hundreds of crores rupees, your siblings may part it. You have to divide, and if you spend, everything will be
over the period. But if you have knowledge, nobody can separate it from you till your last breath. చనిపోయే వరకు నీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది అంటే మీ అన్నదమ్ములు పంచుకోరు, ఎవరు గుంజుకోరు, అధికారులు కూడా మీ నుంచి దాన్ని దూరం చేయలేరు. ఈవెన్ ఇఫ్ యు మెట్ విత్ ఏ డేంజరస్ యాక్సిడెంట్ ఆల్సో, కాళ్ళు చేతులు మన నుంచి విడిపోవచ్చు. ఈవెన్ అవర్ బాడీ పార్ట్స్ మే సపరేట్ ఫ్రమ్ అవర్ బాడీ, బట్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్ cannot be separated until our last breath. ప్రాణం ఉన్నంత వరకు మనతో ఉంటుంది. అందుకే విద్యకు జ్ఞానానికి సంబంధించినటువంటి ధనం ప్రపంచంలో మరొకటి లేదు. దెర్ ఇస్ నో అదర్ వెల్త్ విచ్ ఈస్ ఈవెన్ యూ కెన్ కంపేర్ విత్ నాలెడ్జ్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్. విద్యా విహీనం పశు సమానం. వాట్ మేక్స్ హ్యూమన్ బీయింగ్స్ సపరేట్ ఫ్రమ్ ఎనిమల్స్ అంటే బై బర్త్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో బయాలజికల్ ఎనిమల్స్, బట్ వాట్ మేక్స్ హ్యూమన్ బీయింగ్స్ సుపీరియర్ రేస్ ఫ్రమ్ అదర్ క్రియేచర్స్ అంటే there are 84 lakh creatures on this planet, but only human beings are treated as superior race. Why? Just because of the education. Vidya vihinam pashu samanam. If there is no education, you will be treated as almost as animal. So that is the importance of role of education in our vidyanu కష్టపడి మనం చదువుకోవాలి. సో అంత ఇంపార్టెంట్, అంత వాల్యుబుల్ థింగ్ నాలెడ్జ్ కాబట్టి వీ హ్యావ్ టు అక్వైర్ నాలెడ్జ్ బై ఆల్ మీన్స్. దట్ షుడ్ బి ద ఓన్లీ ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్. అదే మన జీవిత లక్ష్యం కావాలి. మనం చరితార్థం కావాలంటే జీవితం చదువు వల్లనే జీవితం చరితార్థం అవుతుంది. అందుకనే చదువు ఇంపార్టెన్స్ మనకు తెలిస్తే ఎంత కష్టపడైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం చదువుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. యువర్ లైఫ్ బికమ్స్ ఎ బిగ్ జీరో వితౌట్ ఎడ్యుకేషన్. విజ్ఞానం కలిగేది చదువు వల్లనే, వివేకం వచ్చేది చదువు వల్లనే. విజ్ఞానం కలిగేది చదువు వల్లనే, వివేకత వచ్చేది చదువు వల్లనే. విశ్వ రహస్యాలు తెలిసేది చదువు వల్లనే. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, బ్రతుకు తెరువునిచ్చేది చదువు మాత్రమే. నీ బ్రతుకు విలువ పెంచేది చదువు మాత్రమే. బ్రతుకు తెరువునిచ్చేది చదువు మాత్రమే. నీకు బ్రతుకు విలువ పెంచేది చదువు మాత్రమే. తలరాతను మార్చేది చదువు మాత్రమే. నిన్ను తరింపచేసేది చదువు మాత్రమే. బ్రహ్మ తలరాత రాస్తాడని చెప్పి అంటూ ఉంటారు. ఆ తలరాత కూడా మార్చగలిగేది చదువు. అంటే you can change your future. You are the creator of your future. You are the producer, hero, everything of your life. Kabatti our life is in our hands. It is in your hands. If you want to destroy, if you want to build your life, that is in our hands. కాబట్టి మన జీవితానికి
నిర్మాతలు, నిర్దేశకులు, హీరోలు, నాయకులు మనమే. కాబట్టి అది మన చేతిలో ఉంది. ఆ చదువు మాత్రమే మన జీవితానికి విలువ తీసుకొస్తుంది. అందుకనే ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలి, చదువు ఆపొద్దు. చాలామంది అనుకుంటారు వీఆర్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్, హౌ కెన్ యూ రీచ్ హైయెస్ట్ లెవెల్ అని. కానీ నథింగ్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ రీచింగ్ యువర్ గోల్ ఇఫ్ యు ఆర్ డిటర్మైన్డ్, ఇఫ్ యు ఆర్ డిసైడెడ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నింగి ఎంత ఎత్తునున్నా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. యు సీ ఎ స్మాల్ స్పారో, ఎ బర్డ్, ఇట్ కెన్ ఫ్లై ఇన్ ద హై స్కైస్. చిన్న పిట్ట ఎగురుతుందా ఎగురదా? ఆకాశాన్ని చూసి అమ్మో ఆకాశం ఎంత పెద్ద ఉంది అని భయపడదు. నింగి ఎంత ఎత్తునున్నా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా. సంద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. హ్యావ్ ఎవర్ బీన్ టు ఓషన్ సీ? సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, చూస్తేనే భయం అవుతుంది. కానీ సముద్రంలో ఉన్న చిన్న చేప పిల్ల, ఫిష్, అది సముద్రాన్ని ఈదుతూ ముందుకు వెళ్తుంది కానీ భయపడదు. పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్క మారు నెగ్గలేదురా. రోజు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. వెస్ట్లో సూర్యుడు అస్తమిస్తాడు, కానీ తెల్లారేసరికి మళ్ళీ తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. నథింగ్ విల్ స్టాప్ సన్ ఫ్రమ్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్. ఏదైనా ఆపుతుందా? అరచెయ్యి అడ్డం పెట్టి ఎవడైనా సూర్యుని ఆపగలుగుతాడా? ఆపలేడు. కాబట్టి నిన్ను కూడా ఎవడు ఆపలేడు. నువ్వు రగులుతున్న సూర్యగోళంలాగా నీకు, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ యువర్ మైండ్, నథింగ్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ రీచింగ్ యువర్ గోల్. సన్ ఈజ్ a role model for us. Sun is the inspiration. ప్రతిరోజు అస్తమించిన సూర్యుడు మళ్ళీ తెల్లారేసరికి తూర్పున ఉదయిస్తాడు. చాలామంది అనుకోవచ్చు మా పరిస్థితులు బాగలేవు, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, వీఆర్ ఇన్ గ్రేట్ ట్రబుల్స్, వీఆర్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్ అని అనుకోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఏది మనల్ని ఆపలేదు. యు రీడ్ అంబేద్కర్ హిస్టరీ. బాత్రూమ్ అంతా రూమ్లో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. తల్లిదండ్రులు పడుకోవడానికి ప్లేస్ కూడా లేదు. స్ట్రీట్ లైట్ కింద ఉండి చదువుకున్నాడు. మనకు అలాంటి దుర్భర పరిస్థితులు మనకు లేవు. యు టేక్ అబ్దుల్ కలాం. రిమోట్ విలేజ్లో 4 o'clock యూజ్ టు రైజ్, వేకప్ ఎట్ 4 o'clock ఇన్ ద మార్నింగ్. రన్నింగ్ ట్రైన్లో పేపర్స్ పడేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి 5 o'clock స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళి ఫ్రీగా చదువుకొని ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి. ఈజ్ అవర్ రోల్ మోడల్. అందుకనే పైసలు ఉంటే చదువు వస్తుంది అనుకుంటే పొరపాటు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటుంది భగవద్గీత కూడా. ట్యూషన్ పోతే చదువు వస్తుంది, కార్పొరేట్ కాలేజీలో చదివితే చదువు వస్తుంది, నెత్తి కింద పుస్తకాలు పెట్టి పండుకుంటే చదువు వస్తుంది అని ఎవరు చెప్పడం లేదు. ఈవెన్ ఏది ఉన్నా లేకపోయినా, ఇఫ్ యు ఆర్ డిటర్మైన్డ్, నీవు చదవాలనుకుంటే నీకు చదువు వస్తుంది, నీకు శ్రద్ధ ఉంటే చదువు వస్తుంది. ఇఫ్ యు ఆర్ కాన్సన్ట్రేటెడ్, ఇఫ్ యు ఆర్ కమిటెడ్, ఇఫ్ యు ఆర్ డిటర్మైన్డ్, डेफिनेटली you will acquire the required knowledge. जब किसी चीज को सच्चे दिल से चाहे तो सारे कायनात भी तुम्हारे मदद करने में झुक जाते हैं. You see today our principal madam initial comments, in a few days ago she met Hanumanth Reddy sir. She generated a thought in her mind. I want to bring Hanumanth Reddy sir for the welfare of our students. సంకల్పం నీదైతే సకలం నీదైతుంది, పట్టుదల నీకుంటే ఫలితం నీకు దక్కుతుంది అనడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మేడం మనసులో అనుకున్న మాత్రాన ఆమె స్వార్థం లేదు. షీ ఈజ్ నాట్ సెల్ఫిష్. పిల్లలకు 2 మాటలు చెప్తే ఒక్క అమ్మాయి బాగుపడ్డా అది చాలా గొప్ప విషయం. అందుకనే ఆమె మా పిల్లలకు సార్తో మాట్లాడించాలి అని అనుకున్నది, అది నెరవేరిందా? నెరవేరలేదు.
అంటే కోరిక స్వచ్ఛమైనది కావాలి. యువర్ థాట్ షుడ్ బి ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్. దెన్ డెఫినెట్లీ ద గాడ్ విల్ కమ్ టు యువర్ రిస్క్, ద గాడ్ విల్ హెల్ప్ యూ. అట్లా మనం కూడా నిజంగా చదవాలి, మనం బాగుపడాలి, మన కుటుంబాన్ని బాగు చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే మంచి ఆలోచనతో మీరు చదవాలి అనుకుంటే తప్పకుండా మీకు చదువు వస్తుంది, మీరు అనుకున్నది సాధిస్తారని అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. అనుకోవద్దు, కష్టాలు ఉన్నాయి అనుకోవద్దు. ఇందులో కోటీశ్వర్లు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దర్ ఎనీ కరోడ్పతిస్? నో, ఎవరు లేరు కదా. నీ కన్ను ఇస్తావా అమ్మ? ₹1 ఇస్తా. ఒక్క కన్ను, ఒక చెయ్యి ఇస్తారా? 1 crore. You can calculate the value of your body, my dear students. You cannot evaluate your body. God has given you the valueless, most precious thing, that is your body. ఈ శరీరం చాలు. నొప్పి లేని నిమిషం ఏది? జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున కష్టాలు లేనటువంటి క్షణం ఏదీ లేదు ప్రపంచంలో. మనం పుట్టడమే పెద్ద కష్టం. మీరు మర్చిపోయి ఉంటారు, పుట్టేటప్పుడు ఎంత బాధ అవుతుందో మనం చెప్పలేం. ప్రపంచంలో అంతకంటే పెద్ద బాధ ఇంకొకటి లేదు. చచ్చిపోయేటప్పుడు కూడా బాధ అవుతుంది, ఎవరు పుట్టిగానే చనిపోరు. సో బర్త్ అండ్ డెత్ బోత్ ఆర్ ద బిగ్గెస్ట్, ఏమంటారు అవి, బాధ, trauma, pain. The biggest pain in our life is our birth and death, my dear students. So during our life, every moment we face some difficulties. నొప్పి లేని నిమిషం ఏది? జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. ఎవరి లైఫ్ అన్న తీసుకోండి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా బ్రదర్స్, ఎవరి లైఫ్ కూడా లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. అది అంబానీ అదానీ అట్లాంటి వాళ్ళకు ఉండొచ్చు, కానీ అది జీవితం కాదు. జీవితం అంటే ఘర్షణ. లైఫ్ ఈజ్ ఎ స్ట్రగుల్, యూ హ్యావ్ టు విన్ ఇట్. జీవితమే పోరాటం. పోరాటం చేయకపోతే దానికి విలువ ఏముంటుంది, దానికి మజా ఏముంటుంది? పోరాడితేనే కదా విలువ వచ్చేది. కష్టపడితే ఫలితం దాని రుచి వేరే ఉంటుంది. బాగా కష్టపడి చదివి ఫస్ట్ వస్తే ఎంత సంతోషపడతాం, కాపీ కొట్టినోనికి ఆ సంతోషం ఉండదు. అందుకనే నొప్పి లేని నిమిషం ఏది? జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. నెత్తురుంది, సత్తు ఉంది, ప్రాణం ఉంది, జీవం ఉంది. ఇంకేం కావాలి మనకు? ఇంతకన్నా సైన్యం ఉండునా? 1 man ఆర్మీ, 1,000,000 మంది సైనికులు నీకు ఇచ్చి యుద్ధం చేయమంటే నువ్వు ఓడిపోవచ్చు, కానీ నీ శరీరమే ఒక బిగ్ ఆర్మీ. ప్రతి కణం ఒక సైనికుడు నీకు, నువ్వు అనుకున్న పని చేయడానికి. అందుకే నెత్తురుంది, సత్తు ఉంది, ప్రాణం ఉంది, జీవం ఉంది. ఇంతకన్నా సైన్యం నీకు అవసరం లేదు. నువ్వు పోరాడు, నువ్వు అనుకున్న దాన్ని విజయం సాధిస్తావు. నీరసించి ఊరకుంటే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. అందుకే ప్రాణమంటూ ఉన్న వరకు ప్రయత్నాన్ని మానకుండా ఓటమిపై గెలుపు చాటరా. ఓటమి అన్నది మనకు వినిపించొద్దు, ఓటమిని ఒప్పుకోవద్దు, ఓపికను వదులుకోవద్దు, ప్రయత్నాన్ని మానుకోవద్దు. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. ఇదే విజయ రహస్యం. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఫెయిత్ అపాన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ అపాన్ గాడ్, దెన్ సక్సెస్ విల్ బి యువర్స్, మై డియర్ స్టూడెంట్స్. నిన్ను నువ్వు నమ్ముకో. ఆత్మవిశ్వాసం లేనివాడు ఏ పని చేయలేడు. కాబట్టి ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్, ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్. ఎవరైనా హూ ఈజ్ క్లెవర్ స్టూడెంట్ ఇన్ దిస్ కాలేజ్, కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్? హూ ఈజ్ క్లెవర్ స్టూడెంట్? సో nobody is raising. That means you are thinking yourself that I am not clever. యద్ భావం తద్భవతి. మీ గురించి మీరే తక్కువ అనుకుంటే, ఇప్పుడు ఎవరైనా నన్ను సార్ అని పిలిచిన అనుకో, నేను వెనకకు తిరిగి చూస్తానా? నన్ను కాకపోయినా సార్ అంటే నన్నే పిలుస్తున్నా అనుకుంటా. ఎందుకంటే ఐఎమ్ థింకింగ్ మై సెల్ఫ్ సార్.
మీరు రోడ్డు మీద పోతుంటే అరే హౌలా అని పిలవండి ఎవరు నన్ను, 100 మంది వెనక చూస్తారు నన్నే పిలుస్తున్నట్టు వీడని. ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ట్యూన్ అయిపోతారు, నేనే హౌలా ఇంకోటి నోడు.